ఆవేశమే హద్దుగా స్టార్ హీరోల పారితోషికాలు పెరుగుతూ ఉన్నాయి. సినిమాకు రెమ్యూనరేషన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. మూవీలో మూడంతుల బడ్జెట్ హీరో పారితోషికానికే పోతుంది. కానీ ఇలా ఎంతకాలం? ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాల్సిందే కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. పారితోషికాలు కాదు, సినిమాలో క్వాలిటీ పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే హీరోలు రెమ్యూనరేషన్స్ లో డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు. కాలీవుడ్ హీరోల నుంచి ఈ మార్పు మొదలైంది. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాల హవాతో స్టార్ హీరోల పారితోషికాలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. హీరో రెమ్యునరేషన్ ఒకటి మొత్తం బడ్జెట్ లో 40 నుంచి 50% వరకు ఉండే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల నిర్మాతలు విజువల్ ఎఫెక్ట్స్, సెట్లు, టెక్నికల్ విభాగాలు, ప్రమోషన్స్ వంటి అంశాల్లో రాజీ పడాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సినిమా క్వాలిటీ బాక్సాఫీస్ విజయాన్ని నిర్ణయిస్తున్న నేపథ్యంలో పెద్ద హీరోలు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. ముఖ్యంగా తమిళ హీరోలు రెమ్యునరేషన్స్ లో డిస్కౌంట్ ప్రకటిస్తూ వెళ్తున్నారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఓటీటీ వ్యాపారంలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు హీరోల పారితోషికాలపై పడింది. అందుకే అజిత్ తాను నటించే కొత్త చిత్రానికి 150 కోట్ల నుంచి 120 కోట్ల పారితోషానికి తగ్గినట్లు ప్రచారం సాగుతోంది. ఇక విక్రమ్ తాను నటించే కొత్త చిత్రం కోసం కేవలం 20 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే అందుకుంటున్నాడట. మరో తమిళ హీరో విజయ్ సేతుపతి గత కొద్ది రోజులుగా తాను నటిస్తున్న కొత్త చిత్రాలకు 10 కోట్ల పారితోషికం మాత్రమే అందుకుంటున్నాడట. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హీరోలు తక్కువ అడ్వాన్స్ రెమ్యునరేషన్స్ గా తీసుకుని సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని అనుసరిస్తున్నారట. ఈ విధానం వల్ల నిర్మాతకు సినిమా ప్రారంభ దశలో భారీ పెట్టుబడి ఒత్తిడి తగ్గింది. అదే సమయంలో ఆ మొత్తాన్ని నిర్మాణ విలువలు పెంచడానికి, అత్యాధునిక సాంకేతికత వినియోగానికి, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ కోసం ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.